రోడ్ వరంగల్ పోషమ్మ గుడి గోవిందరాలగుట్ట పోషమ్మ గుడి గోవిందరాలగుట్టకు సైడ్ ఉంటుంది. స్టేషన్ రోడ్డుకు దగ్గరలో ఉంటుంది గోవిందరాలగుట్ట. అయితే ఇది ఇప్పుడు కాదు, గత 50 సంవత్సరాల నుంచి ఈ గుడి ఓరుగంటి వంశంలోకి చెందుతుంది. ఓరుగంటి వంశం వాళ్ళు ప్రతి సంవత్సరం ఉంటారు. వాళ్ళకు ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలకు వాళ్ళు మార్చుకుంటారు. మా తాతకు నలుగురు, ఆ నలుగురు 3 సంవత్సరాలకు వాళ్ళు మార్చుకుంటారు. గత 50 సంవత్సరాల నుంచి మేము పోషమ్మ గుడి మేమే మెయింటైన్ చేస్తున్నాం. కావున మా పోషమ్మ గుడికి ప్రతి శ్రావణ మాసము లక్షల పబ్లిక్ వస్తారు. ఈ సండే మాత్రం బాగుంటుంది పబ్లిక్. ఇప్పటి వరకు పబ్లిక్ బాగా స్టార్ట్ అయింది. ఇవాళ బుధవారం కూడా పబ్లిక్ బాగున్నది. ప్రతి సంవత్సరం ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు మా తాతలు నలుగురు, మా తాతకు మళ్ళీ 4 కొడుకులు, ఆ కొడుకుల నుంచి మనవలు ముని మనవల కంచెలి మా పోషమ్మ గుడి స్టార్ట్. భక్తుల కోసము మొత్తం గుడి చుట్టూ టెంట్ వేసి వాళ్ళ కోసం వాటర్ పడకుండా, వర్షం వచ్చినా కూడా వాళ్ళ మీద నీళ్ళ చుక్క పడకుండా మెయింటైన్ చేసినాము. ఎంత పబ్లిక్ వచ్చినా మాకు మేము మెయింటైన్ చేసేంత సత్తా తీసుకున్నాము. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగాము. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బంది లేకుండా వాళ్ళని దర్శనం చేపిస్తాం, తల్లి దర్శనం. కావున మీరందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. పోషమ్మ గుడిలో బోనాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినాం. శివ లైన్లో పొద్దుగాల 6 గంటల నుంచి క్యూ లైన్లో పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏర్పాటు చేసినాం. మహిళలకు ఒకవేళ పబ్లిక్ బాగుంటే ఓన్లీ మహిళలకే దర్శనం ఇచ్చినాం. క్యూ లైన్ మగవాళ్ళకు దర్శనం ఇవ్వలే, ఎందుకంటే బోనాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు దర్శనం చేసుకొని పోవచ్చు. భక్తులు అంతా ఎల్లప్పుడు దర్శనం చేసుకోవచ్చు, కానీ మహిళలకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసినాం. బోనం, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, పువ్వులు, చీరె, ఓడి బియ్యం ఇవి పట్టుకొచ్చి దర్శనం చేసుకొని అమ్మవారికి చెల్లించి పోవాలి. ఆదివనమే